మరి పార్టీలో ఏ పార్టీలో చూసుకున్నా కానీ 80% మంది ఇలాంటి వాళ్ళే ఉంటారు అని అంటూ ఉన్నారు. మరొక వైపు ప్రజలు దీన్ని గమనిస్తూ ఉంటారు. వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు, వీళ్ళకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తారు, ప్రజలు చూస్తున్నారు అని అంటూ ఉన్నారు. మరి అలాంటప్పుడు కూటమి కావచ్చు, ఇంకేదన్నా పార్టీ కావచ్చు, ఎలా నిర్ణయం తీసుకుంటుంది ఏదైనా ఒక పదవి ఒకళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడు? అంటే ఒకటి, ఆ ఇష్యూస్ కూడా రహస్యంగా జరిగినంత కాలం జరుగుతాయి. నేను ఇందాక చెప్పా, ఏదో రోజు బయటపడతాయి. ఆ బయటపడినప్పుడే ఆ పార్టీ అధ్యక్షులకు వాళ్ళకి తెలిసేది. కాబట్టి నాయకులే జాగ్రత్తగా ఉండాలి. ఆ వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఆ పార్టీల మేనేజ్మెంట్స్ వాళ్ళ ఎమ్మెల్యేలని నాయకులకి జాగ్రత్త చెప్పుకోవాలి. ఇలాంటి ఇష్యూస్ వస్తే కనుక పార్టీ బేరు చేయదు, పార్టీ నుంచి మిమ్మల్ని శాశ్వతంగా బహిష్కరించే అవకాశం ఉంటుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఇష్యూస్ అన్నీ మీడియాకు రావటం, మీడియాలో ఆ పార్టీలు భ్రష్టు పట్టడం, ఇవన్నీ కూడా పార్టీలకు తలనొప్పే. ఇక్కడైనా పొలిటికల్ పార్టీసు, అదే ఏ పార్టీ అన్నా కానివ్వండి, ఇటువంటి వాటి మీద ఇమ్మీడియట్ డెసిషన్స్ అనేటివి ఉండాలి. నాన్చొద్దు ప్రజలను ఏదో మోసం చేద్దాము, మర్చిపోతారులే ప్రజలు, ఈ ఎమ్మెల్యేని ఇష్యూలో సస్పెండ్ చేసినా ఎమ్మెల్యేగానే కొనసాగుతాడు, వీళ్ళు రాజీనామా చేయించరు, రాజీనామా చేస్తే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గెలిచాడనుకో, జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేని బూస్ట్ వస్తుంది వైసీపీకి అని మసిపూసి మారేడికాయ చేసి జనాన్ని ఒక రకంగా మోసం చేయటమే ఇది పార్టీలు. ఒక రకంగా ఆ ఎమ్మెల్యే మీద ఊరికి సస్పెండ్ అనేసి వాళ్ళు మౌనంగా ఉంటున్నాయంటే ఒక రకంగా ప్రజలను చీట్ చేసేట్టే ఈ రాజకీయాల పార్టీలు. అది మనం గమనించాలి. నెక్స్ట్, ఇప్పుడు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఆయన కూడా ప్రెస్ మీట్లో బిఆర్ నాయుడు గారి గురించి ఘాటుగానే మాట్లాడారు. ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారి విషయం వస్తే, అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారంటే, బిఆర్ నాయుడు నువ్వు టీటీడీ చైర్మన్గా ఉండడానికి అనర్హుడివి, నువ్వు ఉండకూడదు అనేసి క్లియర్ కట్గా చెప్పాడు. సరే, అది పక్కన ఉంచుతాం. భూమన కరుణాకర్ రెడ్డి గారు కడప జిల్లా నుంచి తిరుపతికి వచ్చి స్థిరపడిన తర్వాత కాలేజీల్లో చదువుతూ రాడికల్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు నాస్తికులుగా ఉండేవాళ్ళు, అంటే దేవుళ్ళని నమ్మరు. అప్పట్లో తిరుపతిలో సుప్రభాతం మైకుల్లో ఎర్లీ మార్నింగ్ వినపడేది. అప్పుడు వీళ్ళు ఆ సుప్రభాతాన్ని హేళన చేసేవాళ్ళు, సిగరెట్లు తాగుతూ హేళన చేసేవాళ్ళు, దేవుణ్ణి నమ్మద్దు, దేవుడు లేడు అన్నట్లు గోడల మీద రాతలు రాసేవాళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి అండ్ టీము అని ఆయన క్లాస్మేట్స్ తిరుపతి వాళ్ళంతా చెప్తారు. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి అప్పట్లో కొండ మీద ఉన్నది నల్లరాయి, దాన్ని మెట్టు తీసుకొని కొడితే ఏమవుతుంది అని అన్నవాడు అని తిరుపతిలో ఆయనతో పాటు చదివిన సీనియర్సు జూనియర్సు చెబుతారు. ఇప్పటికీ ఈ విషయము తిరుపతిలో అందరికీ తెలుసు. తిరుమల కొండ మీద ఉన్నది నల్లరాయి, దాన్ని మెట్టుతో కొడితే ఏమవుతుంది అన్న వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు 2 సార్లు అదే కొండకి చైర్మన్ అయ్యాడు. అదే కొండకి 2 సార్లు, ఒకసారి రాజశేఖర రెడ్డి హయాంలో, రెండవసారి జగన్మోహన్ రెడ్డి హయాంలో చైర్మన్ అయ్యాడు. మీరు అంత మాట అన్న మీరే, దేవుడంటే నమ్మకం లేదని వ్యవహరించిన మీరే 2 సార్లు టీటీడీ చైర్మన్ అయినప్పుడు తన వ్యక్తిగత
వ్యవహారానికి సంబంధించి బిఆర్ నాయుడు గారు ఎందుకు కాకూడదు, ఎందుకు కొనసాగకూడదు? అంతేనా? ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. మీ అంత తప్పు బిఆర్ నాయుడు గారు చేయలా. బిఆర్ నాయుడు గారు చేసింది ఆయన వ్యక్తిగతమైన అంశం. అది కానీ అదే తిరుపతిలో ఉంటూ మీకు జీవితాన్ని ఇచ్చిన తిరుపతి, నీకు డబ్బిచ్చిన తిరుపతి, 2 సార్లు ఎమ్మెల్యేని చేసిన తిరుపతి, మిమ్మల్ని మీరు వెంకటేశ్వర స్వామినే అంత మాట అంటేనే మిమ్మల్ని రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ చేసేసారు 2 సార్లు. ఇంకా బిఆర్ నాయుడు గారితో తప్పేముంది? ఆయన ప్రైవేట్ వ్యవహారం ఉంటుంది, వాళ్ళ పరిచయము, మాకు పరిచయాలు 30 ఏళ్ల నుంచి మాకు రిలేటివ్స్ అనేసి చెప్పుకున్నాడు ఆయన. అంటే నేను కంపారిజన్ చెప్తున్నా. మీరేమో చైర్మన్ కావచ్చు, బిఆర్ నాయుడు గారు మాత్రం ఇమ్మీడియట్గా రాజీనామా చేసి వెళ్ళిపోవాలనా? సార్, ఇప్పుడు ఫైనల్గా బిఆర్ నాయుడు మీద కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటారా, తీసుకోదంటారా? ఇక్కడ చర్యలు అనేది ఎలా ఉంటుందంటే, దీనికంటే ముందు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా 2 సార్లు చేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అవినీతి చేశాడు, కోట్లు సంపాదించాడు అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తూ ఉంటారు. తిరుమల కొండను దోచుకున్నారు అని. కానీ అదేంటో కానీ మన భారతదేశంలో ఇట్లా బాగా సంపాదించుకున్న వ్యక్తి, రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఎంత సంపాదించారు ఏమిటి అని చెప్పేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఈ బంగ్లా వీళ్ళది, ఈ ల్యాండ్ ఇతంది అని రాజకీయ నాయకుడు చెప్పొచ్చు మనం. కానీ ఇంత అవినీతికి పాల్పడ్డాడన్న భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించి ఎక్కడ కూడా ఒకవేళ భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తే 1000 కోట్లు 2000 కోట్లు సంపాదించాడు అనేసి వినికిడి. ఈ విమర్శలు చేసే వాళ్ళకి దేశంలో ఉన్న అందరు రాజకీయ నాయకుల ఆస్తిపాస్తులు ఎక్కడ ఏమిటి అని చెప్పగలుగుతారే కానీ, ఈ భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి సంపాదించిన డబ్బు, రాజకీయంగా సంపాదించిన డబ్బు, ఆస్తి ఎక్కడ పెట్టాడని మాత్రం కనుక్కోలేకున్నారు. మాజీ టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్రమాలకు పాల్పడ్డాడు, అన్యాయంగా కమిషన్లు తీసుకున్నారు, 100 కోట్లు సంపాదించారు, వెనకేశారు అని చెప్పేసి చెప్తుంటారు. కానీ ఈ 100 కోట్లు భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడ దాచిపెట్టాడని మాత్రం ఏ రాజకీయ నాయకుడు కనుక్కోలేకున్నాడు. ఇది కూడా బిఆర్ నాయుడు గారు ఒకవేళ భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఆ విధంగా సంపాదించి, అక్రమంగా సంపాదించి ఉంటే అది కూడా బయట తీయాల్సిన బాధ్యత బిఆర్ నాయుడు గారి మీద ఉంది. ఊరికే నోటి మాటలు కాకుండా ఏదైతే మీ వీడియోలు ఎలాగైతే ప్రజెంట్ వాళ్ళు చూపించారో మీరు అలాగే చూపించండి. అతను అన్యాయంగా, అక్రమంగా ఆస్తులు ఎక్కడ సంపాదించారు, డబ్బులు ఎక్కడ పెట్టారు, భూమి మీద పెట్టాడా, బంగారం మీద పెట్టాడా, బినామీల మీద పెట్టాడా అనేది కూడా మీరు బయట పెట్టండి. అలాగే మొన్న ప్రెస్ మీట్లో బిఆర్ నాయుడు గారు కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి చెన్నైలో ఏం చేసేవాళ్ళు అవన్నీ ఉన్నాయి నా దగ్గర అన్నాడు. వీళ్ళంతా చెన్నైలో ఏమేం చేసేవాళ్ళో నాకైతే తెలియదు, కానీ అవన్నీ ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలో TV5లో వస్తావని మనం ఆశించాలి. భూమన కరుణాకర్ రెడ్డి లీలలేంటివి, సుబ్బారెడ్డి లీలలేంటివి, వీళ్ళు మద్రాసులో ఏమేం చేశారు, బిఆర్ నాయుడు గారి దగ్గర ఆ విషయాలు ఏమున్నాయి అనే వీడియోలు కూడా మనం త్వరలో చూడొచ్చేమో. ఏదేమైనా పరిస్థితులు గమనిస్తున్నారు కాబట్టి పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా
ఎంత జాగ్రత్తగా ఉండాలి, మీరు వ్యవహరించాలి. మీరు ఎంత రహస్యంగా చేయాలనుకున్నా కూడా శత్రువులు పసిగడతారు. ఇది అమెరికన్ ఇంటెలిజెన్సీ కంటే మన తెలుగు వాళ్ళ ఇంటెలిజెన్సీ చాలా పవర్ఫుల్. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, బాధ్యతగా ఉండాల్సిన అవసరం రాజకీయ పార్టీ నాయకుల మీద ఉంది. వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన ఇది కూడా రాజకీయ పార్టీ ఓనర్ల మీద ఉంది. ఓకే సార్, చూద్దాం మరి బిఆర్ నాయుడు మీద కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందా లేదా అనేది. మీ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.